అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు కృప వలన దేవుడు మనల్ని మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుకోకమునుపు మనం ఒకసారి మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన యొక్క కృప, దయ, కనికరాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాము. మనం ఈ వీడియోలో గాడ్స్ వాయిస్ ఇన్ హెబ్రోన్ అనే మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. కనుక ఈ యూట్యూబ్ ఛానల్లో ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మరి స్టార్ట్ మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మనం 2వ అధ్యాయం 16వ వచనంలోనికి వచ్చినాము. 16వ వచనంలో మరి ఇప్పుడు 3వ మాట చూసుకోబోతున్నాము. మనము దేవుడు మరి చేసిన కార్యాలన్నిట్లు కూడా మరి లాస్ట్ వీడియోలో నిరభ్యంతరం అనే మాట గురించి మనము నేర్చుకున్నాము. మరి ఈ వీడియోలో మరి తినుట అనే గురించి మనం నేర్చుకున్నాము. మరి దేవుడు ఈ 3 పదాలు కలిపితే మనకు అర్థమయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. దేవుడైన యెహోవా ఏదోను తోటలో నరుని ఉంచి మరి తోట ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును అని చెప్పినాడు. కనుక ఫలమనే మనము వీడియో మనం చూసినాము. తర్వాత నిరభ్యంతరం అనే వీడియో కూడా మనం చూసినాము. ఈరోజు మరి తినుట అనే మనం వీడియోను దేవుడు మనతో ఏది మాట్లాడితే దాన్ని మనము నేర్చుకున్నాము. ప్రియులారా, ప్రార్థన పూర్వకంగా మనము సిద్ధపడతాము. కనుక తినుట అనే మాట చాలా ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తున్నాము. కనుక ఒకసారి వాక్యం చదువుతాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా బైబిల్ చదవండి. బైబిల్ లేకుంటే మరి ఇదివరకు చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్రియులారా, బైబిల్ అనేది అది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. దేవుని కాడికి మనుషులను తీసుకుపోయే ఈ గ్రంథమే. మరి దేవుని దగ్గరికి ఎట్లా పోవాలి, మనం ఎట్లా ఉంటే దేవుని కాడికి పోతాము, దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన గుణలక్షణాలు ఏమి, ఆయన ఏం చేసినాడు, ఏం చేయబోతున్నాడు, ఆయన ఎలా ఉంటాడు అనేది మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు అంతా మనకు మరి రాసించినాడు. ప్రియులారా, కనుక మీరందరూ కూడా బైబిల్ చదవండి. ఏ దేశానికి చెందిన, ఏ భాషకు చెందిన, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా కానీ అందరూ కూడా బైబిల్ చదవచ్చు. మనం బైబిల్ చదివినప్పుడే మనకు నిజాలు తెలుస్తాయి. ప్రియులారా, మీరు బైబిల్ చదవకుంటే మీరు ఎన్ని గ్రంథాలు చదివినా మీరు నిజాలు తెలుసుకోలేరు. ఎందుకంటే నేను కూడా బైబిల్ చదవక మునుపు మరి కాలజ్ఞానం చదివినాను, తర్వాత రామాయణం చదివినాను, తర్వాత మహాభారతం, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, మరి 18 పురాణాలు, మరి ఇవన్నీ కూడా మరి మా వాళ్ళు చదివేవాళ్ళు. కనుక ప్రియులారా, మరి బైబిల్ చదివినాకనే నాకు దేవుడు మరి ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన ఏమై ఉన్నాడు, దేవుడు అంటే ఎంతమంది, ఒక్కరా, ఇద్దరా, లేకపోతే 33 కోట్ల అనేది మనకు తెలియజేస్తుంది బైబిల్. ప్రియులారా, కనుక బైబిల్ మీరు చదవండి. బైబిల్ మీరు చదివినప్పుడే మీరు సత్యాన్వేషకులుగా ఉంటారన్నమాట. చాలామంది బైబిల్ని చదివి మరి వాళ్ళు నిజదేవుని తెలుసుకున్నారు. నేను కూడా బైబిల్ని చదివే నిజదేవుని తెలుసుకున్నాను. ఎందుకంటే మేము సువార్త దేవుని గురించి మరి యేసు ప్రభు గురించి చెప్తే ఈయన వాళ్ళము కాదనమాట. ఎందుకంటే ఈ లోకంలో మనకు భారతదేశంలో మరి కులాలు ఉన్నాయి కాబట్టి మరి మాకు కాదు, ఇది ఎస్సీ వాళ్ళకు మరి దేవుడు మా దేవుడు కాదు అని మేము చెప్పేవాళ్ళం. కనుక మరి దేవుడు అనేవాడు ఎస్సీ వాళ్ళకు ఒక దేవుడు, తర్వాత మరి జంగములకు ఒక దేవుడు, తర్వాత బ్రాహ్మణ్స్కి ఒక దేవుడు, కోమట్లకు ఒక దేవుడు, ఆ తర్వాత మరి ఒక్కొక్క కులానికి ఒక దేవుడు లేడు. ప్రియులారా, మరి దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు, అన్ని దేశాలకు ఒక్కడే దేవుడు. మరి ఈ భూమికి మాత్రమే కాదు, ఈ విశ్వానికి అంతా కూడా దేవుడు ఒక్కడే. ఆయన పేరే యెహోవా. ఆ యెహోవా అయిన దేవుడే మరి యేసుక్రీస్తు పేరున ఈ లోకానికి వచ్చి మానవాళి రక్షణ కొరకై శిలువలో ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు. కనుక దేవుడు రక్షకుడు, ప్రభు మన పాపాల కొరకు ఆయన శిలువలో మరణించినాడు. ఆయన మరణించకుంటే మన పాపాల కొరకై మనము మరణించాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం సెలవిస్తుందంటే పాపమునకు వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని తెలియజేసింది. ప్రియులారా, కనుక పూర్వకాలం మరి మనుషులు మరి బలులు అర్పించేవాళ్ళు.
ఎందుకంటే మనుషులు పాపం చేస్తే మనిషికి బదులుగా మరి ఒక గొర్రెనో లేదా ఒక పక్షినో తర్వాత అట్లా బలి అర్పించేవాళ్ళు. కనుక ఇవి బలుల గురించి కూడా బైబిల్లో రాయబడింది. మరి బలుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీకు దాని గురించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనుక ప్రక్రియల ఈరోజు మనము ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనము చదువుతాను. మీరు కూడా జాగ్రత్తగా చదవండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించుగాక. చూడండి, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. చూడండి ప్రియులారా, మనము మరి లాస్ట్ వీడియోలో అన్నిటిలో కూడా ఈ పదాలన్నిటి కూడా మనం చూసినాము. ఇప్పుడు మనము లాస్ట్ పదం ఏంటంటే తినవచ్చును. తినవచ్చును అనే మాట చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఈ లోకంలో మరి మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే మరి అన్ని పోషకాలు మనిషికి అందాలన్నమాట. తినటం వల్లనే ఈ పోషకాలు అన్నీ వస్తాయి అన్నమాట. చూడండి, డాక్టర్స్ చెప్తారు, నువ్వు మరి వీక్గా ఉన్నావు, నీకు మరి ఈ ఒక లోపం ఉంది, ఈ ఆహారం నువ్వు ఎక్కువ తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, పాలు ఎక్కువ తీసుకోవాలి, మాంసం ఎక్కువ తినాలి అని చెప్తారు అన్నమాట. ఎందుకంటే వారికి ఉన్న బలహీనతలను బట్టి ఆ ఒక తినాలని చెప్తారు. అయితే మరి దేవుని వాక్యంలో కూడా మరి తినుట అనే మాట చాలా స్థలాల్లో రాయబడింది ప్రియులారా. మరి పాత నిబంధనలో దాదాపు నా చర్చింగ్ ప్రకారము 35 మరి స్థలాల్లో రాయబడింది, 35 మరి స్థలాల్లో రాయబడింది తినుట అనే మాట. మరి కొత్త నిబంధనలో కూడా ఒక 10 సార్లు రాయబడింది ప్రియులారా. కనుక ఇవన్నీ కూడా తినుట అంటే ఇవన్నీ కూడా చూడను. కనుక దేవుడు మనకు మరి ఏ వచనం ప్రేరేపిస్తాడో, ఏ వచనం మీద మనకు మరి నడిపింపిస్తాడో ఆ వచనాన్ని మాత్రమే మనము చదువుకుంటాము. కనుక తినుట అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. కనుక మరి దేవుడైన యెహోవా మరి ఇశ్రాయేల్ ప్రజలకు కూడా చెప్తాడు అనమాట. మనుషుడు ఆహారం వల్ల మాత్రమే కాకుండా మరి దేవుని నోటిగుంట, యెహోవా నోటిగుంట వచ్చిన ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. కనుక చాలామంది ఏమంటారంటే మరి ఆహారం తినటం వలన బ్రతుకుతారు అని అంటారు అనమాట. అయితే అది కొంతవరకే నిజం. కానీ మనము బ్రతకాలంటే, మనం తినాలంటే ఫస్ట్ బ్రతకాలి కదా. ఆ బ్రతుకు ఎక్కడి నుంచి వస్తుందంటే అది దేవుడే ఇస్తాడు. చాలామంది క్వశ్చన్ కూడా ఇస్తారు, తినటం వల్ల బతుకుతున్నారా, బతుకటం వల్ల తింటున్నారా అని క్వశ్చన్ కూడా ఇస్తారు. అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మనము బ్రతకటం వల్లనే తింటున్నాము. తినటం వల్ల ఎవరు కూడా బ్రతకరు. చూడండి, చాలామంది మరి జబ్బులు ఉంటారు, కొన్ని తినలేరు అన్నమాట. మరి షుగర్ వ్యాధి ఉండేవాళ్ళు, బీపీ వ్యాధి ఉండేవాళ్ళు, ఇంకా వేరే వేరే వ్యాధి ఉండేవాళ్ళు కొన్ని ఆహార పదార్థములకు మాత్రమే వాళ్ళు పరిమితి, మిగతా ఆహారాలు తినలేరు వాళ్ళు. కనుక అన్ని ఆహార పదార్థాలు తినలేరు అన్నమాట. కనుక దేవుని కృపను బట్టి మనకు అన్ని ఆహారాలు తినే మరి ధన్యత దేవుడు ఇచ్చాడు. కనుక అది దేవుని కృప అని మనం దేవుని స్తుతించాలి. చూడండి, దేవుని వాక్యంలో దేవుడైన యెహోవా మోషేకి చెప్తున్నాడు, మరి నోటి మాట వలన, అంటే దేవుని నోటి మాట వలన, ఆహారం వల్ల మాత్రమే కాకుండా దేవుని నోటుకుంటూ వచ్చే ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ మనము ఈ మాటలు మరి 2-3 వచనాలలో మనం చదవగలం ప్రియులారా. అదే మాట యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే మాట చెప్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆయన 40 దినాలు 40 రాత్రులు 40 పగులు ఆయన ఉపవాసం ఉంటాడు అనమాట. చూడండి, కంప్లీట్ డే అండ్ నైట్, మరి 40 days. మరి ఎవరైనా ఉంటారా? ఎవరు కూడా ఉండలేరు. కనుక మరి మోషే ఉన్నాడు, తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు చాలామంది ఉపవాసం ఉంటారు కానీ మరి 40 దినాలు ఉండటం అనేది చాలా కష్టము. చూడండి, మరి ప్రభు కృపను బట్టి మరి నేను ఒకసారి 2 రోజులు ఉండగలిగినాను. 48 days ఉన్నాను. 48 days బట్టి మరి ఫస్ట్ రోజు మరి కొద్దిగా అన్ని తిన్నాను, తర్వాత ఖర్జూరాలు తిన్నాను. అయితే మళ్ళీ గుర్తొచ్చింది ఉపవాసం అంటే ఏం తినకూడదు కదా అని మళ్ళీ సెకండ్ రోజు అసలు ఏం తినకుండా ఓన్లీ వాటర్ మాత్రమే తాగి మరి 48 days ఉండడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు.
కనుక మనము ఉపవాసము ఉంటాం, కానీ మరి 1-2 రోజులు, మరి ఒక అంకుల్ చెప్పాడు నేను వారం రోజులు ఉన్నా అని చెప్పాడు. కానీ ఉంటారు. కానీ మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్టు మరి 40 దినాలు 40 రాత్రులు పగుళ్ళు అనేది చాలా కష్టం అన్నమాట. మరి మోషే కూడా ఆ విధంగానే ఉన్నాడు. చూడండి ఇక్కడ మరి యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఏమంటున్నాడంటే, మరి సైతాను మరి యేసు క్రీస్తు ప్రభువారు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఉపవాసం అయిపోయిన తర్వాత మరి ఎవరైనా ఏం చేస్తారు, ఆహారం తినాలని ప్రయత్నం చేస్తారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి మన పాపముల కొరకై, మన రక్షణ కొరకై ఆయన మనలాంటి శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. కనుక మరి ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆకలింది కాబట్టి ఆహారం తినాలని ఆయన వచ్చాడు. అప్పుడు సైతాను ఏం చేస్తుందంటే, మనుషులకు మరి విరోధైన సైతాను మరి యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు కనుక ఈ రాళ్ళు రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించుము, తినుము అని చెప్తుంది అన్నమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, యేసు ప్రభువారు ఏం చెప్తాడంటే, మరి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటుకుంటూ వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. చూడండి, పాత నిబంధనలు రాయబడింది, కొత్త నిబంధనలు రాయబడింది. పాత నిబంధనలో చెప్పిన యెహోవా దేవుడు కూడా ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన్నే. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు ఒక్కటే. కానీ మరి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మరి మీకు లేఖనాల ద్వారా కూడా రెఫరెన్స్తో కూడా ఒక మరి చూపిస్తాను. ఇప్పుడు మీకు అట్లా ఓకే సూచన చెప్తున్నాను ప్రియులారా. కనుక పాత నిబంధనలో కొత్త నిబంధనలో 2 మరి స్థలాల్లో కూడా రాయబడింది. ఇంకా తినటం గురించి చాలా స్థలాల్లో రాయబడిందని చెప్పాను కాబట్టి మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మరి సైతాను మాట ప్రకారంగా తినలేదన్నమాట. తినటం అవసరమే. కనుక మనం కూడా కొన్నిసార్లు మరి భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరి సామెతల గ్రంథంలో కూడా రాయబడింది, నువ్వు తిండిపోతు అయిన నీ గొంతుకు కత్తి పెట్టుకోమని చెప్తుంది. కొంతమంది మరి తినుము తాగుమంటారు, కానీ వాళ్ళు మరి అంతరంగంలో లెక్క చూసుకుంటారు. చూడండి, కొంతమంది మనం కొన్నిసార్లు కొన్ని ఇళ్ళకు విజిట్ పోతాం అన్నమాట. పోయినప్పుడు వాళ్ళు తిను అంటారు, కానీ వాళ్ళు ఏ విధంగా అంటున్నారు, వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా మనల్ని పిలుస్తున్నారా లేదా మాట వరుసకు పిలుస్తున్నారా మనకు అర్థమైపోతుంది అన్నమాట. అలాంటి మరి స్థలాల్లో మనం అవాయిడ్ చేస్తాం. కనుక వీళ్ళు నిజంగా పిలుచడం లేదని మనకు అర్థమైపోతుంది. కొంతమంది మరి వాళ్ళు హృదయపూర్వకంగా ఖచ్చితంగా తినమని వాళ్ళు చెప్తారు. అప్పుడే వాళ్ళ మాట మనకు అర్థమైపోతుంది కాబట్టి మనము తింటాం. చూడండి, ఇచ్చిన తినటం అనేది చాలా ప్రాముఖ్యమైనది మాటగా మనం చూస్తున్నాము. చూడండి, మరి దేవుడు కూడా మరి తినే విషయంలో కూడా మరి యేసు ప్రభువారు కానీ యెహోవా దేవుడు కానీ మరి దేవుని మాట వలనే మనము జీవిస్తున్నాం. మనము బ్రతుకుతున్నాం కాబట్టి, జీవిస్తున్నాం కాబట్టి తింటున్నామని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. తినటం వల్ల మనుషుడు బ్రతకడు, కానీ మరి బ్రతకటం వల్లనే తింటున్నాడని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అది దేవుని యొక్క మాట వలన మనము బతుకుతున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త మరి 5వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడంటే, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. కనుక మనము మరి దేవుని మాట వలన జీవిస్తున్నాము, దేవుని మాట వినటం వల్ల మనము జీవిస్తున్నాము అని గుర్తుంచుకోవాలి. చూడండి, ఇక్కడ మరి తినటాన్ని మనం చూసినట్టయితే మరి పాత నిబంధనలో మరి ఏం తినాలి ఏం తినకూడదని మరి లేవియకాండం 11వ అధ్యాయంలో రాయబడింది. చూడండి ప్రియులారా, మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా చూడండి. లేవియకాండంలో మరి ఈ విధంగా రాయబడింది. ఈ మనము ఏమి తినాలి ఏమి తినకూడదు అని కూడా అన్నీ కూడా రాయబడ్డాయి అన్నమాట. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి మరి మనుషులకు ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా తినే విషయంలో కట్టడాలు కూడా మరి అన్నీ కూడా ఇచ్చాడు. ప్రతి విషయంలో కూడా దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే తినటం. దాని విషయంలో ఏమేమి తినాలి అని అన్నీ కూడా దేవుడే తెలియజేశాడు అనమాట. చూడండి, మరి లేవియకాండము 11వ అధ్యాయము నేను తీస్తున్నాను, చదువుతాను చూపిల్లారా. లేవియకాండం 11వ అధ్యాయంలో ఈ విధంగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరియు యెహోవా మోషే ఆరంలోకి ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇజ్రాయేలుతో ఇట్ల నుండి భూమి మీద ఉన్న జీవులన్నిట్లో మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును. చూడండి, దేవుడు మరి భూమి మీద
జీవులం అంటే జీవులు అంటే మరి మేకలు, గొర్రెలు, తర్వాత కొంతమంది మరి ఎడ్లు తింటారు, తర్వాత మరి ఇంకా ఎవరు తినేది వాళ్ళు తింటారు. మనం ఎవరి గురించి విమర్శించాల్సిన అవసరం లేదు కాబట్టి తినటం అనేది ఇక్కడ రాయబడింది అన్నమాట. కోళ్ళు, పక్షులు, మరి చేపలు అన్నీ కూడా. అయితే ఇక్కడ చూడండి ఏవి తినాలని దేవుడు చెప్తున్నాడంటే మరి 3వ వచనంలో జంతువుల్లో ఏది డెక్కలు గలదై నెమిరివేయనో దాన్ని తినవచ్చును అని చెప్తున్నాడు. కనుక మరి జంతువుల్లో ఏది డెక్కలు కలిగి నెమిరివేయనో అది తినవచ్చును అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ గొర్రెలు, మేకలు అవన్నీ కూడా నెమిరి వేస్తాయి. తర్వాత దానికి 2 డెక్కలు ఉంటాయి అన్నమాట. డెక్కలు అంటే కాళ్ళ మధ్యలో 2 గ్యాప్లు అనమాట. తెలుసు కదా డెక్కలు అంటే అవి. తర్వాత నెమురు వేయటం అంటే అవి తిన్న తర్వాత మరి ఏదో నములుతూ ఉంటాయి అన్నమాట. అట్లా అట్లా నములుతుంటాయి అన్నమాట. అట్లా అన్నమాట నములుతుంటాయి. మనం ఏదో నములుతుంటాయి అన్నమాట. అంటే దాని ఆహారం అంతా కూడా మళ్ళీ బయటికి తెచ్చుకొని అది నములుతుంది అని మనము పెద్దలు చెప్తారన్నమాట, పెద్దవాళ్ళు. మనం అయితే చూడండి ఆ విధంగా మరి నెమిరి వేయటం అనేది మరి గొర్రెలు వేస్తాయి, మేకలు వేస్తాయి, ఆవులు వేస్తాయి, గేదెలు వేస్తాయి. ఇట్లా ఏదైతే నెమిరి వేసి డెక్కలు గల ఉంటాయో వాటిని తినవచ్చని దేవుడు చెప్తున్నాడు. వీటిలో మరి ఏవి తినేవాళ్ళు అవి తింటారు. అది మాత్రము తినటం వల్ల ఏమాత్రం కూడా మరి మనుషులకు అపాయం లేదు అని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఆ తర్వాత 4వ వచనంలో ఏం రాయమంటే నెమిరి వేయి వాటిలో 2 డెక్కలు గల వాటిలో వీటిని తినకూడదు. నెమిరి వేయి అని ఒంటి నెమిరి వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమిరి వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు అది మీకు అపవిత్రము. చూడండి కుందేలు నెమిరి వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది కానీ అది నెమిరి వేయదు కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసం మీరు తినకూడదు, వాటి కళేబరములు ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. చూడండి ఇక్కడ ఒంటె గురించి, కుందేలు గురించి, పంది గురించి చెప్తున్నాడు దేవుడు. మరి ఒంటె అయితే డెక్కలు ఉంటాయి కానీ అది నెమిరి వేయదు కాబట్టి అది మీకు అపవిత్రము అంటున్నాడు. తర్వాత పొట్టి కుందేలు కూడా నెమిరి వేస్తుంది కానీ డెక్కలు ఉండవు, అది కూడా మీకు అపవిత్రం అంటున్నాడు. పంది కూడా డెక్కలు ఉంటాయి కానీ నెమిరి వేయదు, దాన్ని తినకూడదు, అది హేయమంటే మనము ఇష్టం లేకుండా మనము ఎట్లా అసహించుకుంటాం, ఇష్టం లేని దాన్ని మనం ఎట్లా మరి చూస్తామో అట్లా ఏయంగా దాన్ని చూడాలి. ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అన్నమాట. కనుక ఆ విధంగా మరి భూమి మీద నివసించే జంతువుల గురించి ఈ విధంగా రాయబడింది. ఆ తర్వాత మరి సముద్రంలో నివసించే జంతువుల గురించి కూడా ఇక్కడ రాయబడింది. 9వ వచనంలో చూడండి జలచరంలో వీటిని తినవచ్చును, సముద్రంలోనేమి నదుల్లోనేమి ఏ నీళ్ళల్లోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. చూడండి రెక్కలు పొలుసులు. రెక్కలు అంటే తెలుసు కదా, పైన చేపకు అట్లా చిన్నగా 2 రెక్కలు ఉంటాయి, ఇట్లా ఉంటుంది చేప పైన 2 రెక్కలు ఇట్ట అంటుంది అన్నమాట. తర్వాత దానిపైన రెక్కలు ఉంటాయి, ఇట్ట రెక్కలతో అంటుంటుంది. ఆ తర్వాత మరి దానిపైన పొలుసులు ఉంటాయి. పొలుసులు అంటే చిన్న ఇంత ప్లేట్ లాగా ఉంటాయి అన్నమాట. పెద్ద చేపలకు పెద్దగా ఉంటాయి, చిన్న చేపలకు చిన్నగా ఉంటాయి, అవి పొలుసులు ఉంటాయి. ఇట్లా రెక్కలు ఉండాలి, తర్వాత పొలుసులు ఉండాలి, అవి తినవచ్చని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మరి ఇవి తినవచ్చు. తర్వాత మరి రెక్కలు లేని పొలుసు లేనివి కూడా కొన్ని చేపలు ఉంటాయి అన్నమాట, అవి తినకూడదు, అవి అపవిత్రము అని దేవుడు చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, ఆ తర్వాత పక్షుల్లో కూడా చూడండి పక్షుల్లో కూడా వీటిని వేహముగా పెంచవలను అని చెప్తున్నాడు. చూడండి ఎంచుకునవలను, వీటిని తినవద్దు, ఇవి ఏహేములు. పక్షిరాజు, పెద్ద బోరు, క్రముజు పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, కాపిరిగాడు, కోకిల, ప్రతివిధమైన డేగ, పగిడి కంట, చెరువు కాకి, గుడ్లకు మాంసం కూడా, గూడబాతు, నల్ల బోర్వా, శంకుబుడ్డి, కొంగ, ప్రతివిధమైన కొంగ, కుక్కుడు గువ్వ, గబ్బిలం, రెక్కలు కలిగి నాలుకతో సంచరించు చరములన్నిటి మీకు ఏహేములు అని చెప్తున్నాను. చూడండి ఇక్కడ మరి ఇవన్నీ కూడా తినకూడదు. మీరు తర్వాత ఈ 11వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి. ఆ తర్వాత చూడండి భూమి మీద పాకు జంతువులలో కూడా మరి చెప్తున్నాడు, పక్షుల గురించి చెప్తున్నాడు, తర్వాత భూమి మీద పాకు జంతువుల గురించి చెప్తున్నాడు. మరి ఆ తర్వాత మరి
పావురములకు, ఆ తర్వాత మరి కోళ్ళకు, కొన్ని దాంట్లకు దేవుడు మినహాయించిన అవి తినవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ రాసినటువంటి కూడా తినకూడదు అంటున్నాడు. ఆ తర్వాత 20 వచనంలో ఉంటుంది, రెక్కలు కలిగి నాలుగు కాళ్ళతో సంచరించు చరములన్నిటి మీకు ఏహములు. అది నాలుగు కాళ్ళతో సంచరించి నేల గంతులు వేయట, కాళ్ళ మీద తొడల మీద గంతులు వేయట తినవచ్చును. చూడండి, మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే 4 కాళ్ళతో సంచరించు నేలలో గంతులు వేయటకు, కాళ్ళ మీద తొడల మీద పురుగులన్నీ తినవచ్చు అంటారు. ఏ పురుగులు అని ఇక్కడ మనం చూసినట్టయితే లేత మిడత, చిన్న మిడత, ఆకు మిడతలో ప్రతి విధమైనది తినవచ్చు అంటారు. మరి మనమైతే తినం, కానీ కొంతమంది మిడతలు తింటారు. మరి దేవుడు కూడా మిడతలు తినవచ్చు అని చెప్తున్నాడు. తర్వాత నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్పే మాట. చూడండి, 21-22 చదవండి. లేవియకాండం 11 అధ్యాయము 20 నుంచి మరి 24 వరకు మీరు చదివితే అక్కడ మీకు ఈ మాటలు తెలియజేయబడుతుంది. ప్రియులారా, కనుక ఇవన్నీ కూడా దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలు అన్నమాట. ఒకవేళ మరి దేవుడు ఇచ్చిన మాటలు మనం తినకుండా దీంట్లో ఏదైనా మనము తిని అపవిత్రంలో అయితే అప్పుడు ఏం చేస్తానంటే సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. అతడు మరి దేవుని మందిరంలో కానీ దేవుని సమాజంలోనికి రాకుండా మరి దూరం ఉంటాడు అన్నమాట. తర్వాత సాయంకాలం తర్వాత మరి సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పుడు అతడు స్నానం చేసి మళ్ళీ యాజకుని కాడికి పోయి మళ్ళీ యాజకుడు చెప్పినట్టు చేసిన తర్వాత అప్పుడు అతడు పవిత్రుడు అయిపోతాడు అన్నమాట. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆ విధంగా దేవుని వాక్యంలో రాయబడింది. తర్వాత చూడండి, మళ్ళీ నేల మీద ప్రాకు జీవుల్లో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగిస, చిన్న పందికకు, ప్రతి విధమైన బల్లి, ఊసరవిల్లి, నేల మసలి, తొండ, సర్కాటకము, అడవి ఎలక, ప్రాకు, వాటిలో ఇవి మీకు అపవిత్రములు. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడును. వాటి చచ్చిన దాని కాలబరమును నేల మీద దేని మీద పడును అది అపవిత్రమును. అది చెక్క పాత్రే కానీ, బట్టే కానీ, చర్మమే కానీ, సంచే కానీ, పనిచే ఉపకరణములు ఏది అయిన దాని నీళ్ళలో వేయవలను. అది సాయంకాలం వరకు అపవిత్రమును, తర్వాత అది పవిత్రమగును. చూసారండి, మరి పాత్రలు కూడా అప్పుడు పూర్వకాలము అవన్నీ ఉన్నాయండి. బట్ట పాత్రలు ఇప్పుడు కూడా బట్ట సంచులు అన్నమాట. మరి అక్కడ పాత్రలు అన్నమాట. పాత్రలు అప్పుడు అట్లుండేటివి బట్ట పాత్రలు, చెక్క పాత్రలు, తర్వాత చర్మపు పాత్రలు, అంటే జంతు చర్మాలతో పాత్రలు చేసేవాళ్ళు పూర్వకాలం. ఇప్పుడు ఉండవు. అయితే ఇప్పుడు చూడండి, అలాంటి వాటివి కూడా దానిపైన ఏదన్నా పడిందనుకో, కలబరంలు కానీ దానికి సంబంధించిన అపవిత్రమైన జంతువులు పడి అనుకో, అవి కూడా సాయంకాలం వరకు అపవిత్రం ఉండాలి. అవి నీళ్ళలో వేయాలి. తర్వాత నీళ్ళ నుంచి సాయంకాలం తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత తీసిన తర్వాత అప్పుడు అది పవిత్రమైపోతుంది. చూడు ప్రియులారా, మరి ఈ విధంగా దేవుడు మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చిన మరి ఆజ్ఞలు అన్నమాట. తర్వాత చూడండి, ఇంకా చాలా స్థలాల్లో తినొచ్చు తినకూడదు అనే మాటలు మనం రాయబడేది. చూడండి, ఇప్పుడు మరి పాత నిబంధనలో ఈ విధంగా రాయబడింది, కొత్త నిబంధనలో కూడా మరి తినే విషయంలో కూడా రాయబడింది. చూడండి, కొత్త నిబంధనలో ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రికలో చాలా స్థలాల్లో ఉన్నాయి, కానీ అవన్నీ మీకు చదవడానికి ఇప్పుడు టైం లేదు కాబట్టి మనకు వీడియో లాంగ్ అయిపోతుంది. కొన్ని మరి వచనాలు దేవుడు మనకు చూపించిన వచనాలు మాత్రమే నేను చదువుతాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మరి ఇక్కడ చూడండి 2వ వచనం నేను చదువుతాను. ఒకడు సమస్తం తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై కూరగాయలని తినుచున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మరి అక్కడికి ఇక్కడికి చాలా మరి విధానం ఉందండి. ఒకడు సమస్తం తినవచ్చు అని నమ్ముచున్నాడు, మరి ఒకడేమో బలహీనుడై కూరగాయలని మాత్రమే తింటున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు మనుషులకు కొంచెము మరి మనకు ఫ్రీడమ్ ఇచ్చాడనమాట. ఫ్రీడమ్ అక్కడైతే ఏవైతే తినాలో అవే చెప్పాడు పాత నిబంధనలో. మరి లేవియకాండం ఎప్పుడు మరి రాశాడు, దేవుడు ఎప్పుడు ఇచ్చాడంటే మరి క్రీస్తుపురం 1500 సంవత్సరాల క్రితంలో మోజెస్ ప్రవక్తకు సీనాయి పర్వతం మీద ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చాడనమాట. క్రీస్తుపురం 1500 సంవత్సరాల క్రితం. తర్వాత క్రీస్తుపురం 1500 సంవత్సరాలు అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే దాదాపు
3,525 సంవత్సరాలు అన్నమాట. 3,525 సంవత్సరాలు. చూడండి, ఇప్పుడు మరి 1,500 సంవత్సరాల తర్వాత 1,525 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళా ఏం చేస్తున్నాడంటే మనుషులకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తున్నాడు. ఏం ఫ్రీడమ్ ఇస్తున్నాడంటే మరి ఏవైనా తినొచ్చు అంటున్నాడు, అన్నీ తినవచ్చు. ఏమని ఇక్కడ రాయమైన మాట ఏంటంటే తినువాడు ఒకడు సమస్తం తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడై కూరగాయలనే తినచున్నాడు అంటున్నాడు. అంటే సమస్తము తినవచ్చు అని నమ్మేవాని గురించి ఏం చెప్తుంది వాక్యం అంటే బలవంతుడు అని చెప్తుంది. కొంతమంది అబ్బాయి ఇవి తినకూడదు, మాంసం తినకూడదు, మరి ఈ జంతువులు తినకూడదు, ఆ జంతువులు తినకూడదు అని మరి కూరగాయలు మాత్రమే తినవాని గురించి ఏం చెప్తుందంటే బైబిల్ బలహీనుడు అని చెప్తుంది. అంటే సమస్తం తినవచ్చు, అంటే ఫ్రీడమ్ మనకు ఇచ్చినట్టే కదా దేవుడు. అక్కడనేమో కొన్ని మాత్రమే తినాలంటున్నాడు, ఇప్పుడు అన్నీ కూడా దేవుడు సమస్తం తినాలంటున్నాడు. మరి ఎట్లా తినాలి అంటే అది మరి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. 6వ వచనము, దినములు లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. కృతజ్ఞతాస్తుతులు అంటే మనం భోజనం చేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని తినాలి. అంటే ఎవరు తినే వాళ్ళ తినొచ్చు, నువ్వు ఏది తింటావో నీ ఇష్టం. నువ్వు మరి కొన్ని దేశాల్లో మరి తేళ్ళు తింటున్నారు, పాములు తింటున్నారు. చూడండి, ఇంకా వేరే మనం తినంటివి కూడా ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో తినంటివి కూడా వేరే దేశాలలో తింటున్నారు. తర్వాత మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కుక్కలు తింటున్నారు, కప్పలు తింటున్నారు. అవన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే తిను అంటున్నాడు. కానీ ఏం తినాలని ఏం చేయాలంటున్నాడు? ప్రేయర్ చేసుకో, తిను, ప్రార్థన చేసుకో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అని చెప్తున్నాడు. కనుక దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటే అది పవిత్రము అని అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యం వలన మరియు ప్రార్థన వలన అది పవిత్రమవుతుంది అని కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, 1 తిమోతిలకు రాసిన పత్రికలో కూడా ఇవే మాటలు రాయబడినాయి, దేవుడు చెప్పిన మాటలు. చూడండి, మరి దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. 1 తిమోతిలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు కూడా చదవండి. 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్నెడల ఏది నిషేధింపదగినది కాదు, ఏలైనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. చూడండి, దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది అన్నమాట. కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి పుచ్చుకుంటే అది ఏది కూడా నిషేధించదగినది కాదు అని చెప్తున్నాను. తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు, 4వ వచనం 5వ వచనం మీరు కూడా చదవండి. తర్వాత చూడండి, ఇక్కడ మరి ఒకడు సమస్తం తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడై కూరగాయలనే తినుచున్నాడు, తినువాడు తినని వాడిని తునీకరింపకూడదు, తినువాడు తినని వానికి తీర్పు తీర్చు, దేనిగా దేవుడు అతన్ని చేర్చుకునేది. చూసారండి, మరి ఇక్కడ దేవుడు విభజన ఉండకూడదు, విభజించుకోకూడదు, మీరు ఒకరినొకరు ద్వేషించుకోకూడదు, తీర్పు తీర్చుకోకూడదు అని చెప్తున్నాడు. నువ్వు మాంసం తింటావు, నువ్వు దూరం ఉండు అనడానికి వీల్లేదన్నమాట. నువ్వు కూరగాయలు తింటావు, నువ్వు బలైనవి, నీకు దేవుడు చెప్పిన మాట పైన విశ్వాసం లేదు, నువ్వు దూరం ఉండు అనడానికి వీల్లేదు. తిననివాడిని ఏమనకూడదు, మరి తినేవాడు కూడా ఏమనకూడదు. అంటే మరి తినేవాడిని కూడా మరి గౌరవించాలి, తినని వాడిని కూడా గౌరవించాలి. సరే, అతని విశ్వాసాన్ని బట్టి కూరగాయలే తింటున్నాడు, డోంట్ వరీ. కానీ ఒకడేమో మరి సమస్తం తినవచ్చు అని నమ్ముతున్నాడు. అయితే మరి దేవుడు ఏమంటున్నాడు అంటే బలవంతుడు అంటున్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యంలో 2వ వచనంలో ఏమంటున్నాడు అంటే ఒకడు సమస్తం తినవచ్చు అని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడై కూరగాయలని తినుచున్నాడు. అంటే బలహీనుడు కూరగాయలు తింటున్నాడు, మరి దానికి బలవంతుడు అని మనము ఇక్కడ చేస్తున్నామంట. ఎందుకంటే బలహీన అంటే కూరగాయలు తినేవాడిని బలహీన అంటున్నాడు, అప్పుడు మాంసం తినేవాడిని ఏమనుకోవాలి మనం? బలవంతుడు అనుకోవాలి, అదేనమాట. చూడండి, ఇక్కడ మీరు కూడా చదవండి. ఒకడు సమస్తం తినవచ్చునని నమ్ముచున్నాడు, మరొకడు బలహీనుడై కూరగాయలనే తినచున్నాడు.
బలహీనుడి కూరగాయలు తినొచ్చున్నాడు. కనుక మరి దేవుని వాక్యం చెప్పినట్టు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం పుచ్చుకుంటే ఏది కూడా నిషేధింపదగినది కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ప్రియులారా చూడండి, మనం దేవునికి మరి తింటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే దేవుని రాజ్యం భోజన పానము కాదు అని చెప్తున్నాడు. చూడండి 14వ వచనంలో కూడా ఇంకా చాలా విషయాల్లో రాయబడినాయి. 14వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. చూడండి ప్రియులారా, దేవుని రాజ్యం భోజన పానం కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉన్నది. చూడండి, దేవుని రాజ్యము భోజన పానం కాదు. దేవుని రాజ్యంలో మనం భోజనం చేయాల్సిన అవసరం లేదు, అక్కడ నీరు తాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉండే స్థలం కనుక దేవుడు ఉండే స్థలంలో మనం భోజనం చేయాల్సిన అవసరం లేదు, నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు, అక్కడ రెస్ట్ అవసరం లేదు, అక్కడ జబ్బులు ఉండవు, అక్కడ వ్యాధులు ఉండవు, అక్కడ మరి ఎలాంటి ఈ లోకంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏవి కూడా అక్కడ ఉండవు. చూడండి, అక్కడ ఆ రాజ్యం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. సృష్టికర్త అయిన దేవుడని నమ్మాలి. ఆయన నా పాపముల కొరకు మరి సిలువలో మరణించినాడు, ఆయన మరి రక్తం కార్చినాడు, సమాధి చేయబడిన 3వ దినమున తిరిగి లేచినాడని ఎవరైతే నమ్ముతారో వారికి రక్షణ. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడే మనము ఆ పరలోక రాజ్యం దేవుని రాజ్యం పోతాం. యేసు ప్రభువును నమ్మకుండా నువ్వు దేవుని రాజ్యము పోలేవు ప్రియులారా. నువ్వు నీకెంత మతాసక్తి ఉన్నా, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మరి దేవుని రాజ్యము పోలేవు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఆ విధంగా రాయబడింది. కనుక చూడండి, మరి దేవుని రాజ్యము పోయి అక్కడ ఆకలి దప్పులు లేకుండా మరి నువ్వు ఉండాలంటే ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. మనం దేవునికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. రక్షణ అనేది ఉచితం. కనుక దేవుడు మన కొరకై ఆయన పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చి ఆయన ఆకారము మార్చుకున్నాడు, ఆయన ప్లేస్ మార్చుకున్నాడు, ఆయన ప్రదేశం వదిలాడు, ఆయన సమస్త మహిమను వదులుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చి మనలాగా ఆయన మహిమ లేకుండా మనలాంటి జీవితం జీవించి కానీ ఆయన పాపం లేకుండా జీవించాడు. అది గ్రేట్ అన్నమాట. చూడండి, మరి మనుషులందరూ కూడా ఈ లోకంలో ఏదో ఒక విధంగా తప్పిపోతారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విషయంలో కూడా తప్పిపోయినట్టు రాయబడలేదు బైబిల్లో. యేసు ప్రభువారు చెప్పాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని చెప్పాడు. ఎవరితో చెప్పాడంటే శాస్త్రులతోనూ పరిచయులతోనూ ధర్మశాస్త్ర ఉపదేశకులతోనూ ఆయన చెప్పాడనమాట. ప్రియులారా, కనుక దేవునిలో ఎలాంటి పాపము లేదు. ఆయన గమనాగమనముల ఛాయ ఎందు అని రాయబడింది. గమనాగమనాల ఛాయ అంటే మన ఆలోచనలోను చూపుల్లోను తలంపుల్లోనూ దేవుల్లో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 3 సార్లు చెప్తారు. 3 సార్లు అంటే చాలా బలంగా ఉంటుంది అన్నమాట. 3 పేటల తాడు తెగిపోదు అంటారు అన్నమాట. చూడండి, ఏదన్నా ఒక సాక్ష్యం స్థిరపడాలంటే కనీసం 2-3 సాక్ష్యం పలకాలి. కరెక్టే సాక్ష్యం పలకాలి అంట. దేవుడు కూడా మరి పరిశుద్ధుడని 3 సార్లు రాయబడింది పరిశుద్ధ గ్రంథం, బైబిల్, యెషయా గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో. కనుక ఇంకా చాలా స్థలాల్లో కూడా దేవుని పరిశుద్ధత గురించి రాయబడింది. ప్రియులారా, మనం కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు, దేవుని వాక్యం మనం చదివినప్పుడు మనం ఏమై ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మనం ఎక్కడి వాళ్ళము, ఎక్కడి నుంచి వచ్చాము, మన పుట్టక మన పూర్వత్వాలు అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనుక మీరు బైబిల్ చదవండి. బైబిల్ మరి చదివినప్పుడే మనకు దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, మరి ఏ దేశములో ఎలాంటి నాగరికత ఉంది, ఏ దేశం వాళ్ళు మరి ఏ దేవుని పూజించారు, దేవునికి దూరమై వాళ్ళు ఎట్లా విగ్రహారాధన చేశారు, వాటి వలన ఎలాంటి నష్టం పొందినారు, దేవుని ఆశ్రయించిన ప్రజలు, దేవునికి ప్రార్థన చేసిన ప్రజలు ఎలాంటి దీవెనలు పొందారు, ఎలాంటి సంతోషం పొందారు అని మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే మనము తెలుసుకోగలుగుతాం. కనుక మరి వేరే గ్రంథాల వల్ల మనము తెలుసుకోలేము. కనుక పరిశుద్ధ గ్రంథం మీరు బైబిల్ చదవండి. కనుక దేవుడు మీతో మాట్లాడతాడు, మీకు కూడా ఇంకా ఎక్కువ విషయాలు దేవుడు తెలియజేస్తాడు. చూడండి, మనము మరి దేవుని రాజ్యంలో మరి ఆకలి లేకుండా దప్పులు లేకుండా ఈ లోకంలో మనం ఏం చేసినా ఉండలేము. ఎంత డబ్బులున్నా మరి ఎంత మనకి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నా కానీ ఆకలి కాకుండా మనం మందులు అడిగినా కానీ ఇవ్వరు అన్నమాట. డాక్టర్ కాడికి సార్ నాకు ఆకలి కావాలని మందులు అడుగుతారు, కానీ ఆకలి కాకుండా మందులు ఇవ్వండి అని అడగరు అనమాట.
ఒకవేళ అడిగినా కానీ దానికి మందులు లేవు బాబు, ఆకలి కాకుండా ఉండాలంటే నువ్వు తినకుండా ఉండు అని అంటారు. తినకుండా ఉంటే ఏమవుతుంది, మనుషులు బలహీనమైపోతారు. ఒకరోజు 2 రోజులు మరి ఉంటారు, తర్వాత తట్టుకోలేరు, తర్వాత నీళ్ళు తాగుతూ కొన్ని రోజులు బతుకుతారు, ఆ తర్వాత చనిపోతారు. చూడండి, అయితే చూడండి పరలోకంలో దేవుని రాజ్యంలో అట్టలేదు, అక్కడ ఆకలే ఉండదు అనమాట. ఆకలి ఉన్నప్పుడు ఇంకేం మీకు చూడండి మరి ఎలాంటి బాధలు ఉండవు, ఆకలి ఉండవు, దుఃఖం ఉండదు, ఏది ఉండదు. చూడండి మరి దేవుని వాక్యంలో మరి దేవుని యొక్క చిన్నపిల్లల పాట కూడా ఒకటి ఉందన్నమాట. ఆకలి లేదు, దాహము లేదు, యుగ యుగములు పరమానందం అనే పాట. కనుక అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, యుగ యుగములు పరమానందం. కనుక అంటే పరమానందం అంటే దేవుని యొక్క ఆనందం మనకు ఉంటుంది అనమాట. దేవుని ఆనందం, దేవుని యొక్క సన్నిధి, సమాధానము మనకు దేవుడు అనుగ్రహిస్తారు ప్రియులారా. కనుక మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. బైబిల్లో దేవుని మాటలు ఉన్నాయి కనుక దేవుని మాటలు చదవటంలోనే మనకు ఎక్కువ ఆశీర్వాదము వస్తుంది. సరే, మరి ఈ వీడియో మనం ఇక్కడ ముగించుకుంటాము. మనం ఇంకా మిగతా విషయాలు తర్వాత చూసుకుంటాం ప్రియులారా. మరి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయక మునుపు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని ఉంటుంది. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటాం కానీ చూడటం లేదు పిల్లలు. మీరు చూడండి, మరి వీడియో అంతా కూడా లాంగ్ వీడియోలు మీరు చూడండి. షార్ట్ వీడియోలు మీరు చూస్తే మీకు ఏమి మరి అవి కొన్ని మాటలు అక్కడ సబ్జెక్ట్ మీకు దొరకాలంటే మీరు ఇది తినుట అనే వీడియో మనం ఇప్పుడు చేసినాం కాబట్టి తినుట అంటే ఏమేమి తినాలి, దేవుడు ఏం చెప్పాడు అనేది మనకు క్లారిటీ ఉంటుంది. పాత నిబంధనలు ఏం చెప్పాడు, కొత్త నిబంధనలు ఏం చెప్పాడు అనేది మనకు క్లారిటీ రావాలంటే, మనం కూడా బలవంతులంగా ఉండాలంటే, ఇతరులకు మనం కూడా చెప్పాలంటే మనం ఈ ఒక వీడియో అంతా కూడా మీరు వినండి. తర్వాత బైబిల్ కూడా మీరు కూడా చదవండి. మరి దేవుడు మీతో కూడా మాట్లాడతారు కనుక పూర్తి వీడియోలు మీరు చూడండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా మీరు నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది మీకు. అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆయన వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆనందపరిచి ఆయన పరలోక రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం, సూర్యుడు చంద్రులు లేని రాజ్యం, పరలోక రాజ్యంలో మరణం లేకుండా యుగాయుగంలో దేవునితో ఉండటానికి దేవుడు మనకు సాయం చేయగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, దయగల దేవ, మరి ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు మరి 3వ మాట తినుట అనే మరి మాట గురించి మీరు మాకు తెలియజేసిన మాటలను బట్టి స్తోత్రం. ఈ మాటలన్నీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మా ఉదయంలో దీవించండి. ఇంటున్న మీ బిడ్డలందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చండి. నాయన మరి బిడ్డలు దేని కొరకు మీకు ప్రార్థన చేస్తున్నారో మరి సంతానం కొరకు ప్రార్థన చేసే వారికి సంతానం దయచేయండి, జాబ్ కొరకు ప్రార్థన చేసే వారికి జాబ్ దయచేయండి ప్రభా. మరి ఉద్యోగం మరి స్టడీ కొరకు ప్రార్థన చేసే వారికి స్టడీ దయచేయండి. ఈ విధంగా మరి చాలామందికి సొంత మరి గృహాలు, వారికి కూడా మరి సొంత గృహాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలు చేసే ప్రార్థన అంతా కూడా మీరు దీవించి ఆశ్రయించండి. ఈ విధంగా భూలోక ప్రజలందరినీ కూడా మీరు దీవించండి. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా రక్షించండి. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, వరదలు తండ్రి, సునామీలు, మత గొడవలు తండ్రి, మరి అదేవిధంగా కుల గొడవలు, అదేవిధంగా ప్రాంత గొడవలు లేకుండా అందరికీ కూడా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపమని మా ప్రార్థన మీరు ఆలోచించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.